నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎట్ 10 PM. ముందుగా హెడ్లైన్స్. అమెరికాకు భారత్ ఎక్కువ వస్తువులు విక్రయించేది, మాతో ఎక్కువ అవసరం ఇండియాకి ఉందన్న ట్రంప్. ఒకే కారులో పీఎం మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక భేటీ వేదిక వద్ద కలిసి వెళ్లిన నేతలు. ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా, మోదీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారన్న రాహుల్. ఎవరైతే మోసం చేయగలరో వారే గొప్ప లీడర్లు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం, 800 మందికి పైగా మృతి. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ బేభత్సం సృష్టించింది. భారీ వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. వారం గడుస్తున్న స్థానికులు ఇంకా కోలుకోలేని పరిస్థితి. ప్రధాన రహదారులన్నీ దెబ్బతినడంతో ప్రయాణాలు కూడా ఆగిపోయాయి. భారీ వరదలతో కతువా ప్రాంతంలో 4-వే బ్రిడ్జ్ దెబ్బతింది. దీంతో 4-వే బ్రిడ్జ్ నుంచి వెళ్లే రాకపోకలు నిలిపేస్తారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కాశ్మీర్లో వరద బీభత్సము ఒక్కసారి ఇక్కడ నా వెనకాల ఉండేటటువంటి దృశ్యాలను చూస్తే మీకు తెలుస్తుంది ఎంత భయంకరమైనటువంటిది. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినటువంటి ప్లేస్ కటువా అనే ప్లేస్ దగ్గర ఉన్నాము. నా వెనకాల ఉండేటటువంటి బ్రిడ్జ్ పైనుంచి కూడా ఏదైతే క్లౌడ్ బాస్ట్ అయిన తర్వాత దాని పైనుంచి వాటర్ వచ్చి మొత్తం నేనున్నటువంటి ప్రదేశం ఇదంతా కూడా దాదాపు ఒక 6 కిలోమీటర్ల మేర ఈ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు కనపడుతున్నాయి. ఈ రాళ్ళంతా కూడా ఆ క్లౌడ్ బాస్ట్తో సహా వచ్చినటువంటి రాళ్ళు, తర్వాత చెట్లు, దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల మేరకు పెద్ద పెద్ద చెట్లు కూడా కొట్టుకొని వచ్చినటువంటి దృశ్యాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. నా వెనకాల ఉండేటటువంటి దృశ్యాన్ని, ప్రతి అంశాన్ని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఇక్కడ ఎలా అయ్యింది, ఎప్పుడు అయ్యింది అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్థానికులు చాలా అంశాలను కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నా వెనకాల కనిపించేటటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కూడా మనకు వెహికల్స్ వెళ్ళేటటువంటి, ఇది ఒక దాదాపు 4 వేస్ ఉండేటటువంటి అంటే వెహికల్స్ వెళ్ళేది. ఏదైతే మనకు కనిపించేది ఏదైతే ఉందో ఆ లైన్ని మొత్తం డ్యామేజ్ అయింది. ఆ లైన్ ఇప్పుడు ప్రస్తుతం స్టాప్ చేశారు. శకలాలు మొత్తం అంతా కూడా పడినాయి. అయితే వీటన్నిటిని కూడా తీయడానికి అంటే మొత్తం వాటర్ అంతా కూడా ఎప్పుడు ఉండదు ఇక్కడ. ఇది ఒక నదీ ప్రదేశంది కాదు, కానీ ఇది ఒక ఎండిపోయినటువంటి ఒక ఖాళీ ప్రదేశము. కానీ ఆ ప్రదేశంలో ప్రస్తుతము ఏదైతే వాటర్ ఫ్లోయింగ్ అంతా కూడా ఒక్కసారి క్లౌడ్ బస్ట్ అయిన తర్వాత రాళ్ళు, చెట్లు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇలాంటి రాళ్ళు మీకు అడుగడుగున కనపడతాయి. ఇవి ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఇక్కడ చెట్టు ఉంది. ఇలాంటి పెద్ద చెట్లు అంతా కూడా మీకు అడుగడుగున కనిపించేటటువంటి చెట్లు మనకి ఇక్కడ కనపడతాయి. మొత్తం అన్నిటినీ కూడా తీస్తున్నారు. ఇక్కడంతా కూడా వాటర్ ఫ్లడ్ వచ్చిన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా కొట్టుకొని వచ్చిపోయినటువంటి ప్రదేశము. ఇక్కడ స్థానికులను వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నారు కొంతమంది. అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనుకోవచ్చు, దాన్ని చూసి కళ్ళ కట్టినట్లుగా చెప్పేటటువంటి. సార్ నమస్कार सर. सर जो ब्रिज का जो भी आपका सामने है, इतना नुकसान हुआ, कितने बजे हुआ था, क्या हुआ था? पहले तो मैं आपका शुक्रिया अदा करता हूं कि आप इतनी दूर से दिल्ली से हम कठुआ और जम्मू कश्मीर के लोगों का हाल चाल जानने के लिए, वो पिछले दिनों जैसे कि आपको पता है कि कितनी मुश्किलात का सामना करना पड़ा लोगों का, कितना नुकसान हुआ. तो ये एक इंटरनेशनल न्यूज़ चली थी कि ऊपर हिली एरिया में क्लाउड ब्रस्ट हुआ था. ओके. तो क्लाउड ब्रस्ट होने की वजह से इतना पानी आया, ये लास्ट वीक की बात है, 2-4 दिन पहले की बात है. इतना पानी आया कि लोगों के घर, ये देख आपके सामने ये सहार लगेट का पुल है, करोड़ों रुपए का पुल बना है. और पंजाब से जो जम्मू को रास्ता जाता है, यही रास्ता है. ఏదైతే జమ్మూ నుంచి మనకు శ్రీనగర్ తర్వాత పంజాబ్ వెళ్ళేటటువంటి ఏకైక బ్రిడ్జ్ ఇదే. కానీ ఏదైతే క్లౌడ్ బస్ట్ తోటి మొత్తం డ్యామేజ్ అయింది, ₹1 నష్టము అని ఇక్కడ వీళ్ళు స్థానికులు చెప్తున్నారు. सर आप बताओ सर, इधर का जो भी है मतलब आपका पीछे है पेड़, इसका पत्थर, ये सब कुछ है, मतलब ये पानी से आया सर पूरा? मैम ये आपको सामने दिख रही है ना, जो ये डिस्ट्रिक्ट आयुष ऑफिसर की बिल्डिंग है और उसके साथ जो डिजाइनिंग है ना,
एग्जीक्यूटिव इंजीनियर पीडीटी। ओके तो इंजीनियरिंग का बिल्डिंग हाँ, इंजीनियरिंग का बिल्डिंग नहीं, दोनों बिल्डिंगें नई नई बनी है, ओके अभी इनका इनाग्रेट भी नहीं हुआ है। ओके तो इनकी बिल्डिंग की जो बाउंड्री वाल है ना, बाउंड्री वाल जहाँ हम खड़े हैं जहाँ तक थी, पर जब ये पानी उस तरफ भी गया होगा। पाकिस्तान में बड़ा नुकसान हुआ है। पाकिस्तान में पानी तो गया है, पाकिस्तान में बहुत नुकसान हुआ है। अच्छा हाँ। उधर का कितना नुकसान हुआ, कुछ आप लोग को कुछ आइडिया कुछ है सर इधर का? इतना अंदाजा तो नहीं लगा सकते। मेरे ख्याल में जो जितनी भी नदियाँ जितनी भी खड्डे हैं ना, इन सभी का पानी पाकिस्तान में जाता है। तो इधर से दूसरा 2 गुना ज्यादा नुकसान हुआ होगा। बिल्कुल हाँ, वो तो 2 गुना जान मानकर नुकसान भी हुआ होगा, जान मालकर नुकसान भी हुआ होगा। ప్రస్తుతం మాత్రము ఏదైతే ఇక్కడ జరిగినటువంటి లుక్సాన్ అంటే ఒక చెట్లు కానీ ఈ మొత్తం బ్రిడ్జ్ కూడా కూలిపోయినటువంటి ప్లేసు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ చెట్లు కనపడుతున్నాయి ఈ చెట్లు ఇదంతా కూడా వాటర్లో కొట్టుకొని వచ్చాయి ఈ రాళ్ళు మీకు కనిపిస్తున్నాయి ఈ రాళ్ళు ఇవన్నీ కూడా దాదాపు వాటర్లో కొట్టుకొని వచ్చినటువంటి రాళ్ళు అంటే ఎంత పవర్ఫుల్ ఎంత వాటర్ ఫోర్స్ తోటి వచ్చాయన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ రాళ్ళు తర్వాత ఇది తర్వాత ఇలాంటి మీకు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా కష్టమైనటువంటిది ఇంత అంటే ఎప్పుడు కూడా ఇలా ఉండదు కానీ ఒక 3-4 రోజుల తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి అసలు ఇలాంటివి మీకు అడుగడుగున కనపడతాయి ఆ చెట్లు కనపడతాయి ఇలాంటి చెట్లు ఇంత పెద్ద రాళ్ళు ఎన్ని ఊర్లు ఇక్కడ డ్యామేజ్ అయ్యాయి దాదాపు ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి దాదాపు ఒక 5-6 గ్రామాల పేర్లు చెప్పారు కానీ ఆ గ్రామాల పరిస్థితి ఏంటన్నది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ లెక్కల్లోకి రాలేదు ఇలాంటి రాళ్ళు చూడండి ఇక్కడ దాదాపు ఎన్ని రాళ్ళు పడి ఉన్నాయి మొత్తం అంతా చాలా ఫోర్స్ తోటి వచ్చి ఇలాంటి రాళ్ళు వాటర్లో కొట్టుకొని వచ్చాయి దాదాపు ఇక్కడి నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరం మాత్రమే పాకిస్తాన్ ఉంది అంత డిస్టెన్సే ఉంది ఎక్కువ కూడా లేదు దాదాపు చాలా మంది మరణించారు తర్వాత ఆస్తి నష్టం అయ్యింది ఇలాంటి ప్రకృతి విలయం మాత్రము ఇక్కడ చూస్తుంటే కొన్ని కోట్ల ఆస్తి నష్టమైంది కానీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మళ్ళీ ఇప్పుడు దీన్ని రిపేర్ చేసి మరి కొత్తగా నిర్మించాలంటే కూడా మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కానీ ఒక్కసారి మాత్రం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే ప్రకృతి విలయం అనుకోవచ్చు చాలా మంది కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆస్తి నష్టమైంది ఇప్పటికే చాలా గ్రామాలు కూడా గల్లంతైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి